బ్రేకింగ్ న్యూస్ ఏపీ డీజీపీ ఆఫీస్ సమీపంలోనే ఓ మహిళ హత్య జరగడం సంచలనంగా మారింది. మృతురాలు విజయవాడ రాణి గారి తోటకు చెందిన లక్ష్మిగా గుర్తించారు. ఆమెతో పాటు జెస్సీ అనే ట్రాన్స్జెండర్ ను బీహార్కు చెందిన ఓ వ్యక్తి తాడేపల్లి వైపు తీసుకెళ్లాడని, గొడవ జరగడంతో కత్తితో దాడి చేశాడని చెబుతున్నారు. ఎలా తెలిసింది ఈ సంఘటన? ఇక్కడ పోలీసులు ఇద్దరు వచ్చి కొద్ది అమ్మాయిని తీసుకుని వచ్చి చూపించారంట. అక్కడ ఏమైందో మాకు తెలియదు, యాక్సిడెంట్ అయిందని తీసుకొచ్చారు పోలీసులు. అంతేనండి, మేము ఇంకా బయలుదేరి వచ్చేసాం వాళ్ళతో పాటు. ఇంకా హాస్పిటల్లో పెట్టారు. ఇలా జరిగింది సంఘటన ఎంత దారుణంగా అని చెప్పి చూసిన అప్పుడల్లే చెప్పలే. చాలా మందికి ఎలాగే జరుగుతుందండి. ఏమైందో మాకు కూడా ఇంతవరకు తెలియట్లేదు. ఏం చెప్పలేకపోతున్నాను, గొంతు బాగోలేదు, ఏం చెప్పలేకపోతే. జెస్సీ అనే ఆవిడ అసలు మీ సిస్టర్తో ఎంతకాలం నుంచి? తెలీదండి నాకు. అసలు ఆవిడ గురించి మీకు తెలియదు? వంట పనికి వెళ్తుందని తెలిసి తప్ప ఏం అసలు మాకు తెలియదు. వంట పని కాడ పామర్లో చేసింది, విజయవాడకి వచ్చింది అంతే. వచ్చి వస్తుంది వెళ్తుంది, ఫోన్ మాట్లాడుతున్నాము అంతేగాని మాకు తెలియదు. వెళ్తా తిరుగుతుందని చేస్తున్నాను తెలియదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా కోసేసి గొంతు కోసి మరీ చంపేశారు. అది ఎలా? శిక్షించండి, అసలు ఊరుకోవద్దు. అసలు పోలీసులు కూడా గట్టిగా చర్య తీసుకోవాలి. అయితే అక్కడ దాకన్నా వెళ్తామండి. ఇది మాత్రం ఊరుకునేది లేదు. ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయారు. మా అక్క పిల్లలు ఇద్దరు పట్టుకొని ఏడ్చేస్తున్నారు. శిక్షించండి అంతవరకు. సొంత చెల్లెలు. సంఘటన జరిగిందని ఎప్పుడు తెలుసు? రాత్రి తెల్లారగట్ట 5ంటికి తెలిసిందండి. 5ంటికి చెబితే ఫోన్ చేసి బయలుదేరి వచ్చామండి. 8ంటికి. అయితే ఒకప్పుడు పామర్లోనే ఉండేదండి. అయితే పామర్లో కష్టపడుకునేది తెల్లారలేదు. అంటే వాటర్ మాల్కి వెళ్తూ ఉండేది, పిల్లల్ని చూసుకుంటూ ఉండేది, అమ్మ దగ్గర ఉండేది. అయితే వాళ్ళ భర్త 10 సంవత్సరాలు అయింది చనిపోయిన కాంచి ఇక ఆవిడే బయటకు వచ్చి వంట పనులకి లేదంటే కాయకి అటో ఇటో ఏదంటే అది ఆ పనులకి వెళ్ళి కష్టపడుకుని రూపాయి సంపాదించుకునేది. అది ఈ మధ్యనే మొన్న చిన్న గొడవ అయ్యి విజయవాడ వచ్చేసింది. మా అమ్మ మీద ఒక ఆకలి అయ్యి ఇక్కడికి వచ్చిన కాంచి కూడా ఎక్కడి నుంచి వస్తూనే ఉంటుంది, వంట పనులకి వెళ్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. పామరు ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటుంది, ఫోన్లో కూడా ఉంటుంది. మొన్న కూడా వచ్చి 10 రోజులు ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మరి 10 రోజుల తర్వాత ఇవాళ తెలిసిందండి. అది తెల్లారగట్ట 5ంటికి నుంచి తెలిసింది, పలానా వ్యక్తి చనిపోయింది మీ చెల్లి అని చెప్పి ఫోన్ చేస్తూ వచ్చామండి ఇక్కడికి. ఇలా ఇంత కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేసి దారుణం అండి. మేము చూడలేకపోయామండి. బాధపడుతుంది తప్ప చేసేది ఏముందండి. చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఫోటోలు చూస్తే దారుణంగా ఉన్నాయి ఫోటోలు. సొంత చెల్లెలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. మండలంలో ఏదైతే రేప్ కేసు జరిగిందో, మహిళ రేప్ అయితే దానికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ వద్దకైతే కనుక ఆమె బంధువులు, ఆమె తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అసలు లక్ష్మీ తిరుపతమ్మ ఆ ప్రదేశానికి వెళ్లే ముందు అసలు ఏం చేసేది, అంటే ఏం చెప్పి బయటకు వెళ్ళింది, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మరిన్ని వివరాలు వాళ్ళ తల్లిదండ్రులనే అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో వాళ్ళు ఉన్నారు. నమస్తే అండి. అసలు లక్ష్మీ తిరుపతమ్మ బయటికి వచ్చే ముందు మీతో ఏమైనా మాట్లాడిందా? పనికి వెళ్తానని చెప్పిందమ్మ. వంట పనికి వెళ్తానమ్మా, వచ్చేస్తానమ్మా అంది. చెప్పి వెళ్ళింది. ఫోన్ కూడా చేసింది. ఫోన్ చేసి నేను పనికి వెళ్తున్నానమ్మా, వస్తలే రేపు పొద్దునకి వస్తా, 10 తారీఖు ఎట్లకు పెన్షన్కి వస్తాకమ్మా, పెన్షన్కి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి 4 రోజులు వండించుకుంటానమ్మా అంది. సర్లే అన్న. ఇదే జరిగింది. ఈ సంఘటన జరిగినట్టు మీకు ఎవరు ముందు ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారమ్మా? ముందు ఎవరు చెప్పారు మీకు ఇలా జరిగింది? చెప్పారండి. అలా వచ్చి కేకేశారు, పోలు తలుపు కొట్టారు. లక్ష్మీ తిరుపతమ్మ అంటే ఎవరండి అని అడిగారు. మా అమ్మాయినండి అన్న. యాక్సిడెంట్ అయిందమ్మా, రా, తలకి దెబ్బ తగిలినాయి అమ్మ, మొగాలకి దెబ్బలు తగిలినాయి, రాండి అమ్మ అని చెప్పి పిలిచారు. మా వారిని ఎక్కించుకొని తీసుకొచ్చారు. అది జరిగింది. అంటే ఆమె స్నేహితురాలు జెస్సీ అని ఒక ఆవిడ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉండరు. నాకు తెలియదమ్మా, వంట పనికి వెళ్తున్నాను అందమ్మా, ఇంకంత తప్ప నాకేం తెలియదు. వాళ్ళమ్మడి వంట పని పామర్లు ఉన్నంతసేపు కూడా వంట పని. బయటకు వెళ్ళాం. పామరేనమ్మా మాది, పామర్లోనే మా ఇల్లు.
పుల్లేరుగట్టు. అయితేనే పనికి రోజు వెళ్తానే ఉందో వస్తూనే ఉందో పనికి వెళ్ళి. పిల్లలు కూడా 2 పిల్లలు, ఆడపిల్ల మగ పిల్లాడు. ఆ పిల్లలు చిన్నపిల్లలు ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు చనిపోయారు. ఎప్పుడో చచ్చిపోయాడు. 10 ఏళ్ళు చచ్చిపోయి 10 సంవత్సరాలు. అట్లాగా పని చేసుకుని బిడ్డలు పెంచుకుంటుంది. ఇక్కడికి వచ్చి పని జరిగింది. ఏమైంది ఏంటో కూడా తెలియదమ్మా. నా కూతురన్న ఆ పిల్లలు కూడా అన్యాయమైపోయారమ్మా. పిల్లలకి ఎవరు లేరు దిక్కుదేమో. ఆ పిల్లలు కూడా అన్యాయమైపోయారమ్మా. మాకు పంటలో బాగుంటుంది, మాకు సరిలేదు. ఆ బిడ్డల పరిస్థితి ఏంటో తెలియట్లేదమ్మా. ఏం చెయ్యాలో కూడా ఇది అవ్వట్లేదమ్మా. ఆ బిడ్డలు అడ్డు పడుగుతారు, చిన్న చిన్న పిల్లలమ్మా. ఏమి చేయమమ్మా, అట్లా ఉందమ్మా మా పరిస్థితి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారంటే మీ పాపకి ఇలా రేప్ జరిగి ఆమెని కిరాతకంగా హత్య చేసి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఇంతవరకు మాకు తెలియలేదమ్మా, ఎవరికి చెప్పలే. పోలీసులు ఇప్పుడు వచ్చామంటే ఏమి జరిగిందో పిల్లలు కూడా చూపించలేంతవరకు. అంటే రేప్ జరిగినట్టుగా మీకు చెప్పలేదు? ఏం చెప్పలే, యాక్సిడెంట్ అయింది అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు రేప్ జరిగిందని చెప్పి తెలిసింది మీకు, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు తెలిసింది. ఏం చేద్దాం? ఏంటో ఇంక్వైరీ ఏంటి, ఏదో న్యాయం చేయాలమ్మా మాకు. ఇప్పుడు ఏదో న్యాయం చేయాలి కదమ్మా. ఆ న్యాయం చేస్తారు. న్యాయం చేస్తే ఆ బిడ్డలు న్యాయం చేస్తే సార్. ఇంకా మీకు ఎవరి మీదైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? అంటే ఆవిడ స్నేహితురాలు జెస్సీ కూడా తనతో పాటు తీసుకెళ్ళింది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మాకు అనుమానాలు ఏమి లేవు. జెస్సీ అనే ఆవిడ చాలా సుపరిచితం, మీ ఇంటికి వస్తూ ఉంటుందా? వస్తుంది కానీ శుభ్రంగా ఉంటుంది, వెళ్ళిపోద్ది. మాకు తెలియదమ్మా. ఇటువంటి పనులకు పంపిస్తుందని మాకు తెలియదు తల్లి. ఎక్కడికి వచ్చినా చూస్తున్నారు అంతే. డబ్బులు సంపాదించే మార్గం కింద ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు అన్న విషయం మీకు అసలు తెలియదు? అంటున్నారు, తీసుకెళ్తున్నారు. పెళ్లి పనులకి అంతవరకు మాకు తెలిసింది. అందుకే ఇటువంటి పనులకంటే మేము పంపించేవాళ్ళం కాదు. ఏ కూలి పని చేసుకుని బతికించుకునేవాళ్ళం. ఈ పనులు నాకు తెలియదమ్మా, మాకు చెప్పలేదు. ఇలా తెలిసిన తర్వాత జెస్సీతో మాట్లాడారా? ఆవిడ ఎక్కడుంది అసలు? జెస్సీ కనపడలేదమ్మా. అప్పుడు ఉందన్నారమ్మా, తెలియదు, మాట్లాడలేదమ్మా. ఎలా ఉండేది ఆవిడ అసలు? జెస్సీ వచ్చినప్పుడు మీతో ఎలా ఉండేది? బాగానే ఉండదమ్మా, బాగానే సోషల్గా బాగానే ఉంటుంది. అది అంతకన్నా ఇంకా ఏమి లేదు. లక్ష్మిని బయటికి తీసుకెళ్లడం కానీ అబ్బాయి అలాంటివి ఏమి లేదు. ఏ పనికి వెళ్ళి వచ్చినా కానీ వీళ్ళిద్దరు కలిసి మెలిసి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అది అంతే. మీకు అనుమానం కూడా ఎప్పుడు ఏమీ రాలేదా? ఇలా ఏదో చేపిస్తోంది మా అమ్మాయి? ఏమి లేదండి. మాకు ఏ విషయం కూడా మాకు ఈ కలిసిమెలిసి ఉండమే కానీ ఈ విషయాలు మాత్రం మాకు తెలియదమ్మా. అది పోలీసులు ఏమంటున్నారు? మీరు పోలీసులతో మాట్లాడారా? ఇంకా చేయలేదమ్మా. వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం, చూపిస్తాం అన్నారు. మాతో మాత్రం అక్కడ మా పామర్లో మాత్రం యాక్సిడెంట్ అయింది, చూసుకుందరు కానీ రండి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది. అందాక మాకు తెలియదమ్మా. ట్రీట్మెంట్ జరుగుతుంది రండి అమ్మ అన్నారు. ఇక్కడికి వచ్చినా చచ్చిపోయింది అమ్మ అని చెప్పారు పోలీసులు. అంతే. మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కానీ ఇటు ఈ సంఘటన జరిగిందని తెలియమని కోరుకుంటున్నాం అమ్మ. ఏదైనా కానీ ఆ బిడ్డలు బతికేదట్టు న్యాయం చేస్తే చాలు. మా వాసి అయిపోయింది. ఆ బిడ్డలు అట్ట బతుకుతారా చేయండి అమ్మ, సాయం. అదే కోరుకుంటున్నాం. ఇంకా తప్ప మాకేమీ లేదు. మేమేమైనా ఆస్తి మందులు కాదు. ఎప్పటికి వెళ్తే అప్పుడు తెచ్చుకొని తిని బతికేవాడు. కష్టపడితేనే బోవా, కష్టపడకపోతే పోలేదు మాకు. అది మా పరిస్థితి. మీరు ఏం చేస్తుంటారండి? అంటే స్వతహాగా మీరు ఏం పని చేస్తుంటారు? మేము బ్రాంతి షాపుల కాడ గ్లాసులో వాటర్ ప్యాకెట్లు అన్నీ ఏరుకొని అవి అమ్ముకొని తినమేనమ్మా. అంతే. ఇంకా ఏ పనికి వెళ్ళే పని లేదు. ఇంకా ఆ పని బ్రాంతి షాపుల కాడ. పిల్లలు చదివిస్తున్నారా? పిల్లలు చదువుకుంటున్నారండి. ఎక్కడ అంటే ఎంత వయసు ఇద్దరిది పిల్లలు? పిల్లడు కానీ 14 సంవత్సరాలమ్మ. పిల్లడికి 14. పిల్లగంట 11. ఇంత పిల్లలేనమ్మా. 11 సంవత్సరాల పిల్లడికి మట్టిగా 14. ఒకటేమో 6వ క్లాసుగా, ఒకటి 6వ క్లాసు ఆడపిల్ల, మా పిల్లడం 9వ క్లాసు. అది ఏదో ఒకటి ప్రభుత్వం ద్వారా ఆ బిడ్డలకు న్యాయం చేస్తే చాలు. మేమేం చేసే పోపు మా శక్తి లేదమ్మా.
ఏం చేస్తాను? అది పరిస్థితి. అంటే మొత్తం మీద ఏదైతే లక్ష్మీ తిరుపతమ్మ ఇటు రేప్ మరియు హత్య జరిగిందో దానికి సంబంధించి కూడా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఏదైతే రేప్ జరిగిందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీంట్లోని నిందితుల్ని ఇప్పటికే శిక్షించాలి అంటూ కూడా తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా లక్ష్మీ తిరుపతమ్మకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని కూడా వాళ్ళిద్దరు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ తాడేపల్లి నుంచి.